ఈరోజు మెగా వారసుడు మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన గోపాలపురం నియోజకవర్గం చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నియోజకవర్గ వారి తరపున చిరంజీవి గారి అన్నయ్య చిరంజీవి గారి అభిమానులు కానివ్వండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, రామ్ చరణ్ గారి అభిమానులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది. అలాగే జనసేన నాయకులు దొడ్డిగల సోమన్ రాజు గారు, జనసేన పార్టీ గోపాలపురం ఇన్ఛార్జి గారు, అలాగే మండల ప్రెసిడెంట్లు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పుట్టినరోజు అనేటటువంటిది ప్రతి ఒక్కరు చేసుకుంటారు, కానీ మెగా అభిమానులు మెగా కుటుంబం చేసుకునేటటువంటి పుట్టినరోజు అంటూ ఎలా ఉంటుందంటే అది సేవా కార్యక్రమంతో మొదలవుతుంది. అది ఇప్పుడే కాదండి, అన్నయ్య చిరంజీవి గారి పుట్టినరోజుగా మొదలుకొని మెగా రక్తదానాలు చేయడం కానీ, కళ్యాణ్ గారి పుట్టినరోజు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమాలు, మొక్కలు నాటడం కార్యక్రమాలు, అవసరమైతే ఐ క్యాంప్ ఏర్పాటు చేసి మేము కళ్ళదానం చేస్తామనేటటువంటి అభిమానులు కూడా సంపాదించుకున్నటువంటి మెగా అభిమానం ఏదైతే ఉందో దానికి ఎప్పుడూ కూడా నియోజకవర్గంలో మెగా అభిమానులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని, ఆ విధంగా మేము ఇక్కడ గోపాలపురం నియోజకవర్గం తరఫున ఈ గొల్లగూడెం గ్రామంలో అనాథాశ్రమంలో అనాథలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో రామ్ చరణ్ యువత అనేటటువంటిది కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా పలు సేవా కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడేటటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడానికి ఈ వేదికగా మేము మాటిస్తూ ఆ విధంగా ముందుకు అడుగులేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.